సార్ మరి ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇలా పూడుకుపోయినప్పుడు, ఏదైనా ప్రాబ్లం మీరు చెప్పినవి వస్తే మెడిసిన్తో తగ్గుతుందా, సర్జరీకి వెళ్ళాల్సి వస్తుందా? యా, సో ప్రతిదానికి సర్జరీ అవసరం లేదండి. సో అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు దానికి కారణం ఏంటనేది తెలుసుకోవాలి. దానివల్ల వచ్చిన పెయిన్కి మెడిసిన్ ఇవ్వగలుగుతాం కానీ, సో బట్ ఆ కారణం తగ్గాలంటే అసలు మోస్ట్ కామన్గా మనం చేయవలసింది ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి. బాడీ హ్యాస్ ఎ ట్రెమెండస్ పవర్ టు హీల్ ఇట్ సెల్ఫ్ వెన్ యూ గివ్ రెస్ట్. మనం రెస్ట్ ఇచ్చామంటే చాలా వరకు హీల్ చేసుకుంటాం. సో ఇనీషియల్ ఫస్ట్ 3 months ఎప్పుడు రెస్ట్, జాగ్రత్తగా రెస్ట్ తీసుకుని, అంటే కొన్నిసార్లు కంప్లీట్ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ తీసుకుంటాం. తర్వాత నుంచి మనం చేసే పనులు తగ్గించుకొని సాధ్యమైనంత వరకు ఒత్తిడి లేకుండా నడుము మీద కానీ మెడ మీద కానీ ఒత్తిడి లేకుండా చేసుకుంటే చాలా వరకు రిలీఫ్ వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ మెడిసిన్స్ వాడుకుంటాం. అది కాకుండా ఒక్కొక్కసారి కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే డిస్క్ జారి బయటకు వచ్చేసి కంప్లీట్గా నరాన్ని నొక్కేస్తే కాళ్ళలో వీక్నెస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ ఎప్పుడు ఒక 4 stages ఉంటాయండి. ఒకటి ఫస్ట్ పెయిన్, రెండోది తిమ్మిరి, తర్వాత కొంచెం బలహీనత, 4వది సచ్చుబడిపోవడం. సో పెయిన్, తిమ్మిరి అనే దాని వరకు వచ్చినప్పుడు మనం చాలా వరకు మెడికల్గానే బెడ్ రెస్ట్, మెడిసిన్స్ ద్వారా మనం తీసుకోవడం మంచిది. ఎప్పుడైతే వీక్నెస్ మొదలవుతుంది, బలహీనత మొదలైనప్పుడు సరిగ్గా ఆపరేషన్ చేయకపోతే, అంటే అది సర్జరీ చేసే కేసు అయితే డెఫినెట్గా సర్జరీ చేస్తే డెఫినెట్గా ఆ లాస్ట్ స్టేజ్ సచ్చుపడిపోవడం. కొంతమందికి కాళ్ళు కంప్లీట్గా సచ్చిపడే అవకాశం అనుకోండి. అప్పుడు కూడా ఆపరేషన్ చేస్తే ఫిజియోథెరపీ ద్వారా కొంతకాలం ఒక 3 months to 6 months ద్వారా డెఫినెట్గా అంటే ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. హౌ ఫాస్ట్ వి డూ ద సర్జరీ అనేది. సో నిన్న మొన్న పడిపోయింది అనుకోండి, అప్పుడు సర్జరీ చేస్తుంటే, లేకపోతే ఆ రోజు కానీ సర్జరీ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. అంతేకాకుండా ఏదో ఒక 1-2 నెలల క్రితం కాళ్ళు అసలు కదలట్లేదండి, అప్పటి నుంచి కాళ్ళు అసలు కుంటుతూ నడుస్తున్నానండి అని అలా డిలే చేసేసాం అనుకోండి, డిలే చేస్తే రిజల్ట్స్ అంత మంచిగా ఉండవు. రైట్ సార్. సయాటికా అంటే భయపడాల్సిన పని ఏం లేదంటండి. అంటే మనం కొంచెం బాడీకి రెస్ట్ ఇస్తే దానంతా అదే కొంచెం హీల్ చేసుకుంటుందని చెప్తున్నారు. ఇవ్వకే కదా ఈ నొప్పులన్నీ తెచ్చుకునేది. సో జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చి తిమ్మిర్లు, నొప్పులు ఉన్న స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో చచ్చుపడిపోయేదాకా వెళ్ళే పరిస్థితి రాదు. ఒకవేళ వెళ్ళినా కూడా వెంటనే కన్సల్ట్ చేస్తే మంచిది. రైట్.